గవర్నమెంట్ ఆస్పత్రుల పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో చోటు చేసుకుంది. ఊంచార ప్రాంతంలోని హసన్పూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల కుర్రాడు గోడ మీద నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పిల్లాడిని ఆస్పత్రికి తరలించాలని భావించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు కాల్ చేశారు. ఎంత ప్రయత్నించినా అటువైపు నుంచి నో రెస్పాన్స్. ఇటు చూస్తేనేమో పిల్లాడి పరిస్థితి నిమిష నిమిషానికి విషమిస్తుంది. ఎవరినైనా సాయం కోరదామన్నా సమయానికి ఎవరూ అందుబాటులో లేరు. ఏం చేయాలో పాలుపోక అలానే ఉన్నారు. అన్నకు దెబ్బలు తగిలి బాధపడటం తట్టుకోలేకపోయిన బాధితుడి తమ్ముడు ఒక ఉపాయం ఆలోచించాడు. పక్కనే చెత్త తీసుకెళ్లే రిక్షా కనిపించడంతో వెంటనే వెళ్లి దాన్ని తీసుకువచ్చాడు. తర్వాత అన్నను దానిలో పడుకోబెట్టి కష్టపడి రిక్షాను ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లాడు. రిక్షా వెనుక ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తూ ఉండడం వీడియోలో చూడవచ్చు. ఆమెని చిన్నాళ్ల తల్లిగా భావిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయింది. ఆ చిన్నారి కష్టం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది.